హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చూడండి గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ మన లెవెల్ అయినటువంటి 51,629 లెవెల్ నుంచి 51,864 వరకు అయితే వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ డౌన్కి వచ్చింది. చూడండి బడ్జెట్ వాలటాలిటీ ఈరోజు కూడా ఉంటుందని నేను నిన్నే చెప్పాను. ఆ వాలటాలిటీ మార్నింగే మనకి కనపడింది. ఈ డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మన లెవెల్ పైన ఫైనల్గా 51,864 లెవెల్ని అయితే 2 టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకొని అయితే డౌన్కి వచ్చేసింది. ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత 51,629 లెవెల్ని చూడండి దాటింది. ఇక్కడ ఫస్ట్ టైం సెకండ్ టైం దాటి పెద్ద క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ రీటెస్ట్ మీద మనం అయితే పుట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవచ్చండి. మరి నేనైతే నిన్న గ్యాప్ డౌన్ అయ్యి డౌన్కి వచ్చిన తర్వాత డౌన్ సైడ్ లెవెల్లో ఏదైనా సపోర్ట్ తీసుకొని బయింగ్ ఇంట్రెస్ట్గా ఉన్నానని చెప్పాను. ఇక్కడ ఈ డౌన్కి వచ్చి పైకి వెళ్ళేటప్పుడు ఈ లెవెల్ పైన నిఫ్టీలో నేను చూపిస్తాను. అక్కడ బయింగ్ చేసి కొన్ని పాయింట్స్ అయితే తీసుకున్నాను. చూడండి ఏదేమైనా మన లెవెల్ దాటిన తర్వాత అయితే బ్యాంక్ నిఫ్టీలో మంచి డౌన్ఫాల్ అయింది. తర్వాత ఇక్కడ 51,60 చూడండి 51,060 దగ్గర బాగా ఆగింది. చాలాసేపు అయితే ఆగింది. ఇక్కడ ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే మనం బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు అనుకున్నాను. మీకు నేను టెలిగ్రామ్లో కూడా చేసి చెప్పానండి. కానీ ఇక్కడ ఇంతసేపు ఆగిన తర్వాత ఈ లెవెల్ని బ్రేక్ దాటేసింది. దాటిన తర్వాత సెల్లింగ్ వైపు కూడా మనం చూద్దామని కూడా నేను టెలిగ్రామ్లో చెప్పాను. ఆ తర్వాత 51,000 ఇక్కడ దాటేటప్పుడైతే 51,800 వరకు అయితే వచ్చిందండి. చూడండి ఇక్కడ ఈ 50,800 సపోర్ట్ తీసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అయితే బయింగ్ సైడు ఈ లెవెల్ని దాటి కిందకు వచ్చి మళ్ళీ ఈ లెవెల్ పైన క్లోజ్ అయినప్పుడు బయింగ్ వైపు అయితే ఆలోచించవచ్చు. ఇక్కడ చూడండి రీటెస్ట్ మీద బయింగ్ అయితే చేయొచ్చండి. ఆ తర్వాత మళ్ళా డౌన్కి వచ్చి అంతే ఫాస్ట్గా, అంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే ఉంది కాబట్టి మళ్ళా 51,060 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ 51,400 వరకు అయితే వెళ్ళింది. ఇది వాలటాలిటీ. మరి ఏమండి నేను చెప్పే అంటే వీడియోస్లో నేను కొంచెం స్లోగా చెప్పినట్టు మీకు అనిపిస్తే స్కిప్ చేయకుండా మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో అంటే 1:2 ఏదో ఉంది కదా అది పెట్టుకొని అయితే వినండి, మీకు లెంగ్త్ సరిపోతుంది. మరి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 51,251 అండి. 51,251 వచ్చేసి ఫ్యూచర్లో అండి. ఫ్యూచర్ లెవెల్ అది. ఎవరైనా ఫ్యూచర్లో చేసేవాళ్ళు ఉంటే ఆ లెవెల్ని డ్రా చేసుకోండి. మరి ఇండెక్స్లో 51,190 అండి. ఈ లెవెల్నే మార్చుకుందాము. 51,190. ఓకే అండి. మరి నిఫ్టీలో ఏ విధంగా మన లెవెల్స్ వర్క్ చేసే చూద్దాం ఒకసారి. చూడండి గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇలా పైకి వెళ్ళి ఈ లెవెల్ 24,500 లెవెల్ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్యూర్ పాయింట్ సపోర్ట్ తీసుకొని అయితే ఇక్కడ చూడండి కన్సాలిడేషన్, ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి అంటే చూడండి ఇక్కడ సెకండ్ టైం వచ్చేటప్పుడు ఈ లెవెల్ పైనే రిజెక్షన్ తీసుకొని మన లెవెల్ పైన క్లోజ్ అయ్యి ఈ క్యాండిల్ రీటెస్ట్ మీద నేను ఇక్కడ బయింగ్ వైపు తీసుకొని ఒక 30 పాయింట్స్ అయితే నిఫ్టీలో తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళా చూడండి మన లెవెల్స్ అన్నీ దాటి రివర్స్లో మన లెవెల్స్ దాటి కిందకు వచ్చేసింది కాబట్టి ఈ లెవెల్ దాటి మళ్ళీ కిందకు వచ్చేసింది కాబట్టి ఈ రీటెస్ట్ మీద ఇక్కడ బై చేసి ఇక్కడ ఒక 30 పాయింట్స్ తీసుకున్నాను. ఇక ఈ లెవెల్ 24,317 చూడండి చాలా బాగా, చూడండి ఈ లెవెల్ ఎంత బాగా రెస్పెక్ట్ చేసిందో. 24,317 లెవెల్ ఈరోజు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎంతసేపు ఇక్కడ కన్సాలిడేషన్ అయింది కాబట్టి
సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా మూమెంట్ వస్తుంది అనుకున్నాను. అలాగే మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. మన లెవెల్ అయినటువంటి 24,428 వరకు అయితే మంచి మూమెంట్ ఇచ్చింది. మరి నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 24,333 అండి. 24,333 ఈ లెవెల్ని మార్చుకుందామండి. ఓకే అండి. అదే ఫ్యూచర్లో అయితే 24,312 అండి. 24,312 అండి. మరి రేపటి విషయానికి వస్తే రేపైతే చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కానీ వీవ్యాప్ వచ్చేసి పివోట్ పాయింట్ చాలా దూరంలో ఉండింది. రేపు కనుక పివోట్ పాయింట్ వీవ్యాప్ నియర్ బై ఉండి వాటి రెండింటిని దాటితే బయింగ్ వైపు, డౌన్కి వస్తే సెల్లింగ్ వైపు. అదేవిధంగా మన ఈ లెవెల్స్ ఉన్నాయి కదండి, ఈ లెవెల్స్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ మన లెవెల్స్ని సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్స్ పైన సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, లేదా మన లెవెల్స్ని దాటి కిందకు వస్తుందా చూసుకొని మనం బయింగ్ సైడా పుట్ సైడా అనేది ఆలోచించాలండి. సేమ్ నిఫ్టీలో కూడా అదేవిధంగా ప్లాన్ చేద్దాం. మన లెవెల్స్ని బట్టి అదేవిధంగా పివోట్ పాయింట్ అండ్ వీవ్యాప్ని చూసుకుంటూ మనం ట్రేడ్ చేయాలండి. అదే మనకి చూడండి, ఈరోజు ఇవన్నీ ఇంతకుముందు చెప్పిన లెవెల్స్ కదా. ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇంట్రాడేలో జరిగే మూమెంట్ని బట్టి మన లెవెల్స్ని దాటి ఇటు ఈ పైన క్లోజ్ అయితే బయింగ్ వైపు, ఆ లెవెల్స్ కింద క్లోజ్ అయింది కాబట్టి మనం సెల్లింగ్ వైపు ఆలోచించుకొని ట్రేడ్ చూడండి. ఈ లెవెల్స్ను ఉపయోగించి ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ బిహేవియర్ని బట్టి మనం ఎటువైపు ఉండాలనేది ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చండి. దయచేసి అర్థం చేసుకోండి. కొత్తవారు ఎవరైనా ఉంటే ముందున్న వీడియోస్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా బాగా మన లెవెల్స్ ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. కొత్తవారు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరిని లైక్ చేయమని కోరుతున్నానండి. మన వీడియోస్ ఇంకొంతమంది కొత్త వారికి చేరితే ఈ లెవెల్స్ని ఉపయోగించుకొని వారు నష్టపోకుండా ఉంటారని నా ఆలోచన. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.